నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అంతా భ్రాంతియేనా. మనకు అందించిన వారు శివలెంక ప్రసాదరావు గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. అనుబంధాలు, అనుభవాలు, అనుభూతులు అన్నీ మన భ్రమలేనా? నిద్రలో కలగంటున్నామా? మేల్కొన్నాక ఈ బంధాలన్నీ మాయ అని తెలుస్తుందా? మన భావాలు, భావనలు అన్నీ భ్రాంతి మాత్రమేనా? చీకటిలో కాళ్లకు ఏదో చుట్టుకుంటుంది, పామనుకుని కేకలేస్తాం. ఎవరో దీపం వెలిగించి చూస్తారు, కాలికి చుట్టుకున్నది తాళం తెలిసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాం. జీవితము ఇంతేనా? ఆదిశంకర్ల వారు అన్నట్లు ఈ లోకంలో మన అవస్థ కేవలం రజ్జు సర్పభ్రాంతేనా? మన చుట్టూ ఉన్న బంధాలన్నీ భ్రాంతి అంటే నమ్మలేము. అవన్నీ అవసరాలు, సందర్భోచితాలు అనుకుంటాం. ఎవరు శాశ్వతం కాదని అర్థమయ్యాక ఒక్కొక్కరు కళ్ళ ముందు నుంచి మాయమవుతుంటే అప్పుడు ఈ జీవితమే మాయ, భ్రాంతి అని తెలిసొస్తుంది. మండుతున్న కట్టెను గాలిలో గిర్రున తిప్పితే అగ్ని వలయంలా ఏర్పడుతుంది. తిప్పడం ఆపితే వలయం మాయమవుతుంది. ఆ వలయంలాగే మనసు నిలకడ చేసి చూస్తే ఇదంతా భ్రాంతి అని తెలుస్తుంది. మన పేరు, ప్రతిష్ట అన్ని భ్రాంతి అంటే నమ్మబుద్ధి కాకపోయినా వాస్తవం ఇదే. పొలంలో పనిచేస్తున్న రైతు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మీ అబ్బాయి పాము కరిచి చనిపోయాడని చెప్తాడు. రైతు నిర్వికారంగా రాత్రి కలలో నేనొక మహారాజును, నా కొడుకు వేటకు వెళ్ళి సింహం దాడిలో చనిపోయాడు. కళ్ళు తెరిచి చూస్తే కొడుకు లేడు, సింహం లేదు. కలలో పోగొట్టుకున్న కొడుకు గురించి బాధపడాలా, ఇప్పుడు మరణించిన కొడుకు గురించి ఏడవాలా అంటాడు. కలలో జరిగేవి నిజం కాదని మనకు తెలుసు. అందుకే అక్కడ ఎంత భయానక దృశ్యాన్ని చూసినా మేల్కొన్నాక భయపడం. కానీ ఆ రైతు జీవితాన్ని కూడా కలగా, భ్రాంతిగా భావించి నిర్వికారంగా అంతిమ సంస్కారం చేస్తాడు. ఇంత స్థితప్రజ్ఞత, మానసిక స్థిరత్వం వాస్తవం తెలుసుకుంటేనే సాధ్యం. మట్టిలో కలిసిపోయే మాయబొమ్మకు తోడుగా చివరికి మిగిలేది ధనధాన్యాలు కావు, ధర్మం మాత్రమే అంటూ ప్రబోధించే తత్వగీతాలు ఒకప్పుడు బాగా వినపడుతూ ఉండేవి. మూన్నాళ్ల ముచ్చటకు మురిసి మైకంలో పడకు అంటూ హెచ్చరించేవి. అలా ఈ లోకపు అసలు స్వరూపాన్ని తెలియజేస్తూ యథార్థ దర్శనం చేయించేవి. ఆ తత్వాల అంతరార్థాలను అవగతం చేసుకుంటే జరిగే ప్రతి సంఘటనకు ఉద్వేగపడటం కాకుండా నిర్వికల్పంగా ఉండే స్థితి సిద్ధిస్తుంది. నిజ జీవితంలో కూడా అనేక దృశ్యాలు, అనేక సంఘటనలు, అవన్నీ వారి వారి మానసిక పరిస్థితిని బట్టి నిజాలుగా కనిపించే భ్రాంతులు. ఇది అర్థం చేసుకుంటే ఎవరిపైనా మితిమీరిన వ్యామోహం, పగ, కోపము, అసూయ, ద్వేషము ఉండవు. గుర్తింపు కోసం ఆరాటము ఉండదు. ఇవన్నీ మనసు తెరపై కదలాడే చిత్త వృత్తులు మాత్రమే. యోగ సాధన, భగవదారాధన మాత్రమే మనసుకు ప్రశాంతతనిచ్చి ప్రపంచపు వాస్తవ స్వరూపాన్ని మనకు చూపించగలవు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.